ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. ఎప్పుడు మనం దేవునికి ప్రియమైన పిల్లలు అవుతాం? యాకోబుకు కూడా ఎవరంటే ఇష్టం? యోసేపు అంటేనే ఇష్టం ఉంది. వాళ్ళందరినీ గొర్రెలు మేకలు కాయడానికి. కానీ వీడిని దగ్గరే పెట్టుకున్నాడు. ఎవరిని? యోసేపు దగ్గరే పెట్టుకుని ప్రవక్త దాన్ని వివరిస్తున్నాడు కదా. ఆ యోసేపు కుట్టిన వస్త్రం అంట అతుకు లేకుండా ఒకే దారంతో కుట్టబడిన విచిత్రమైన నిలువుటంగి. దేవుని నామానికి మహిమ కలుగును. అలాంటి వస్త్రానికి ఎంత ప్రయాసపడ్డాడో యాకోబు నాకు తెలియదు. కానీ అదే వస్త్రాన్ని తన అన్నదమ్ములు గొర్రెను చంపి దాని రక్తంలో ముంచి పట్టుకొచ్చి అంటున్నారు, ఇదిగో నీవు అమితంగా ప్రేమించిన నీ కుమారుడు ఏమైపోయాడు మాకు తెలియదు, కానీ ఇదిగో రక్తపు మరకలో పడిన ఒక వస్త్రం దొరికింది, ఒకవేళ నీ కుమారుడు దేవో చూసుకున్నారా. విచిత్రమైన ఆ అంగీ కంట 7 రంగులు అంట. ఎన్ని రంగులు? ఈ కాలానికి దేవుడు పంపిన ఒక ప్రవక్తన్నాడు. ప్రతి అంశాన్ని ఆయన పిన్ పాయింట్ తో సహా. అందుకే ఆయన మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. రాత్రి చెప్పుకున్నాం, రెఫరెన్స్ చెప్తారా? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో అతడు బూరబోదబోవచ్చుండగా దేవుని యొక్క సువార్త మర్మమంతా కూడా ఏమవుతుందంట? సమాప్తం. ఈ బైబిల్ అంతా ఏంటి? మర్మం. మర్మం అనే పదం మాట్లాడి వాడు వర్తమానం కూడా ఇంకెవడ పలకడు. మర్మం ఇది తెలిసిపోయిందా? ఏమి తెలిసిపోయింది? ఆది పాపం అంటే తెలుసా నీకు? పండు తిందా? పండు ఎక్కడుంది? ఆ పండు ఎక్కడో చోట ఉండాలి కదా. ఉందా? ఆలోచించండి ఒకసారి. ఆదాము అవ్వలు పండు తిన్నారు. ఏం పండు? యాపిల్ పండా? ఆప్రికాట? అవకాదా? ఏం తిన్నారు? ఇది అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు యాపిల్ కాయలు మనకు పండుతున్నాయి ఇక్కడ. జాంకాయలు, బొబ్బస్కాయలు, మామిడికాయలు పండుతాయి అంతవరకే. ఇప్పుడు కానీ మనం యాపిల్ కాయలు తింటున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నాయి? తిమ్మల నుంచి వస్తున్నాయి. అవునా? అది వదిలేట. ఇప్పుడు వరి మనకు పడుతుంది, గోధుమలు మనకు పడుతున్నాయా? కానీ మనం తింటున్నాం కదా చపాతీలు. చపాతీలు తింటున్నావా? మనకు పండకపోయినా ఎక్కడో చోట ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది కాబట్టి అమెజాన్లో వచ్చేస్తున్నాయి. ఏం కావాల్సిన సరే ఇక్కడ లేకపోయినా కూడా అమెజాన్లో వచ్చేస్తున్నాయి లేదా? మరి ఇప్పుడు ఆదాము అవ్వలు తిన్న పండు కూడా ఎక్కడో చోట ఉండాలి కదా. వాళ్ళ తిన్న పండు ఇప్పుడు గోధుమ మనం తింటున్నాం అంటే అది ఎక్కడో పండుతుంది. చెరుకు, బెల్లం ఇవన్నీ మనం తింటున్నాం కానీ అవి ఎక్కడ వస్తున్నాయి చూస్తున్నాం ఏంటి? చూడట్లేదు కదా. మనం తింటున్నాం, అనుభవిస్తున్నాం, ఆనందిస్తున్నాం, కానీ అవి ఎక్కడో ఒక చోట ఉన్నాయి. గోధుమలు మనకు దొరకవు కానీ ఎక్కడో పడుతున్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క పంట ఉంటుంది. దేవుని నామమున మహిమ కలుగును. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆదాము అవ్వలు తిన్న పండు ఎక్కడో చోట ఉండాలి కదా. మరి ఎందుకు లేదు? ఎవడు చెప్తాడు? 7వ దూత చెప్పాలి దీనికి అర్థం. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు ఆయన మాట్లాడితే ఆయన బొమ్మ పెట్టుకుంటాం, ఎందుకే మాట్లాడితే ఆయన వర్తమానం చదువుతామంటే ఈ బైబిల్ ఇంకా చాలా మర్మాలు ఉన్నాయి. ఇది ఒకటే అనుకుంటున్నావా? ప్రతిదీ మర్మమే. ఈ మర్మాలని ఎప్పుడు బయలుపడతాయో తెలుసా? ఆ అధికారము ఎవరికి ఇచ్చాడు? 7వ దూతకు దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన వర్తమానంలోనే ప్రతి మర్మము బయలుపరచబడింది. ఇప్పుడు మీకు తెలుసా ఆ పండు యొక్క మర్మం? తెలుసా? హల్లెలూయా. ప్రతిదీ ఒక మర్మం అన్నది. ఒక మర్మం చెప్తారు. ఏ మర్మం చెప్పమంటారు? ఆదికాండం 1వ అధ్యాయంలో మనము పోయి, అక్కడ ఒక వాక్యం ఉంటుంది, మనము పోయి నరులను ఏం చేద్దాం అన్న మాట ఉంది. ఇప్పుడు ఏమంటున్నారంటే మనము అంటే అది సింగులరా ప్లూరల్లా? కొంచెం మరి పెద్దోళ్ళు కొంచెం అర్థం అవడం కష్టం, కానీ కొంచెం గ్రామర్ చెప్పాలి తప్ప. మనం వెళ్దాం అన్నారంటే ఇద్దరా ఒకళ్ళ? ఎవడైనా ఆడు ఒక్కడుండి మనం వెళ్దాం అంటాడేంటి? కనుక ఆయన అలాగ అన్నాడు కాబట్టి ఎవరు? దేవుడు అన్నాడు. చూద్దాం ఆ వచనం చూద్దాం. 1వ అధ్యాయము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులకు చేద్దాము. చాలు రండి. ఇవన్నీ ప్లూరలే. మనం వెళ్దామంటే ఒకటి కంటే ఎక్కువ ఉండాలి. ఒకడుంటే ఏమంటాడు? నేను అంటాడు.
బాగానే ఉంది. మీరు అందరూ సినిమాలు చూసిన వాళ్ళే కదా, ఇప్పుడు చూడకపోవచ్చు కదా, చూసిన వాళ్ళే కదా. ఎన్టీఆర్ సినిమాలు బాగా చూశారు కదా. పౌరాణిక మేము వచ్చేదా అంటాడు, అన్నాడా లేదా? మేము వచ్చేదా. ఇప్పుడు ఆయన మామూలుగా ఇంట్లో కూడా అలాగే మాట్లాడి కూడా ఆ ఫ్యామిలీ వాళ్ళు అందరినీ ఆయన ఏవండి అని కూడా, ఆయన కొడుకులు కూడా. మీకు తెలుసా? ఎందుకంటే ఆయన పౌరాణిక నాటకాలు వేసి అందులోనే ఉండిపోయాడు, ఇంక బయటకు రాలేదు. ఇంకా మీరు రండి మేము వచ్చేదమని అంటే దీన్ని ఏమంటారంటే పౌరాణిక భాష. అర్థమైందా? ఈ పౌరాణిక భాష ఎవరు మాట్లాడతారు? దేవదూతలు. ఈ దేవతలు మాట్లాడే ఆ డ్రామాని ఇక్కడ వేస్తాడు. కాబట్టి ఏ భాష మాట్లాడుతున్నాడంటే మేము వచ్చేదా, మీరు రండి. ఒకడే ఉంటాడు కానీ మీరు రండి అంటాడంటే గౌరవార్థం అన్నమాట. అర్థం చేసుకున్నారా? ఇప్పుడు ప్రభు వారు ఏమంటున్నాడు అక్కడ? మనము పోయి అంటే ఇద్దరు కాదు, తండ్రి కొడుకుతో చెప్పలేదు, కొడుకు తండ్రితో చెప్పలేదు, ఒకడే. మనము వెళ్ళదాం అంటాడు ఆయన. ఇంకా దాన్ని చెప్పాలంటే మనము ఎక్కడి నుంచి వచ్చాం? మనం ఆయనలో నుండి వచ్చాం. ఎంతమంది నమ్ముతున్నారు? అంటే ఆయన నీతో చెప్పాడు. వధువు ఎక్కడ ఉందండి? మొదట ఆయన సృష్టిలో ఎవరున్నారు? ఆదామే. అవ్వలేదు. కానీ ఆదాములో నుండి ఎవరు తయారు చేశాడు ఆయన? చూడడానికి ఇప్పుడు ఇద్దరు. కానీ ఈమె మొదట ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాములో నుండి వచ్చింది. అర్థమవుతుందా? అందుకే ఇప్పుడు ఇంగ్లీష్లో పెళ్ళైన తర్వాత స్త్రీకి పేరు ఉండదు. రవికుమార్ ఉన్నాడు, మల్లిక ఉంది. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఆమె ఏమంటారు తెలుసా? శ్రీమతి రవికుమార్ అంటారు. దాన్ని ఏమంటారంటే మిస్సెస్ రవికుమార్. అదే మిస్టర్ అండ్ మిస్సెస్ అని వెడ్డింగ్ కార్డులు కొడతారు కదా, దాని అర్థం ఇదే. పెళ్ళైన తర్వాత నువ్వు ఎవరికే అడ్డు అవుతున్నావు? నువ్వు ఇంతవరకు ఒంటరిగా ఉన్నావు, నీవు ఇప్పుడు నీ భర్తతో కలిసావు కాబట్టి ఆయన పేరే నీకు. కనుక నువ్వు బ్రతికినంతకాలం ఆయనకి ఎలా ఉండాలి? లోబడి. ఎందుకు లోబడాలంటే నువ్వు అక్కడి నుంచి వచ్చావు కాబట్టి. దేవునికి స్తోత్రం. ఎవరికి అర్థమైనట్టు లేదు ఇంకా నమ్మకండి. సరే, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకళ్ళ పెళ్లి పాటలు వినలేదా? ఇద్దరు ఒకటిగా మారేది అని వినలేదా పాట? విన్నారా లేదా? పెళ్లిలో పాడేస్తారు కదా, వాళ్ళ బాధ వాళ్ళు వాయించేసుకుంటారు. మనం ఏమి వినం. ఇంకా ఇద్దరు అవ్వయారు, ఇప్పుడు ఒకటయ్యారు. గతంలో ఒకటే దేవుడు వాళ్ళు వేరు చేశాడు. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేసాం? ఒక్కటి చేసాం. దేవునికి స్తోత్రం. మనము కూడా ఇప్పుడు ఒకటేమే. కానీ గతంలో ఎక్కడి నుంచి వచ్చాం? మనం దేవునిలో నుండి వచ్చాం. ఇంకా చెప్పాలంటే అంతకుముందు మన స్థానం ఏంటంటే ఆయన ఆలోచన. నీ స్థానం ఏంటి? మొదట నీ స్థానం ఆయన ఆలోచన. ఆయన ఆలోచనలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు భూమి మీద ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఇక్కడ ఇల్లు ఉండేది కాదు, గోడ ఉండేది కాదు. వీళ్ళు ఏం చేశారంటే గోడ ఇలా కడదాం, గేట్ ఇక్కడ ఆడదాం, ఇంకో గేట్ ఇక్కడ ఆడదాం అని ముందు ఏం చేశారు? ఆలోచించుకున్నారు. ఒక ప్రణాళిక ఉంది, దాన్ని ఇప్పుడు అమలు చేశారు. డోర్ ఎక్కడ, గేట్ ఎక్కడ పెట్టారు. అర్థమవుతుందా? ప్రభువు కూడా ఆయన ఆలోచనలో ఉన్న నిన్ను భూమి మీద పెట్టాడు. మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన్ని చేరుకోవాలి. నువ్వు వేరయ్యారు. ఈ వేరైన వాళ్ళు ఏమవ్వాలి? ఏకమవ్వాలి. మరి వర్తమానం అంటే కొంచెం గట్టిగానే ఉంటుంది. కోడి మాసం తెచ్చుకుంటాం, అన్ని మెత్తని మొక్కలు ఉంటాయి, దుమ్ములు కూడా ఉంటాయి. కనుక కొంచెం నమలటానికి ట్రై చేయండి. ఇప్పుడు ఏం చెప్తున్నాను? ఇప్పుడు ఈ యొక్క ప్రభువు శిరస్సు అయితే ఈ యొక్క సంఘము లేకపోతే వధువు మొండెమైంది. ఈ మొండానికి ఏం లేదు. పెళ్లి కాకముందు ఆమెకి మొండెమే, ఆమె మొండెం మాత్రమే. ఇప్పుడు ఆ మొండెం వచ్చి ఏమైందంటే దేనికి అతుక్కుంది? శిరస్సుకు అతుక్కుంది. అందుకే ఎఫెసీ పత్రిక అంత సంఘము ప్రభు యొక్క సంబంధం ఏమిటో తెలియజేస్తుంది. సంఘానికి ఎవరు శిరస్సు? క్రీస్తు అయ్యాడు. స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడయ్యాడు. ఈ సంబంధం తెలుసా? అదే 5-6 అధ్యాయాలు ఇంటికి వెళ్ళి బాగా చదవండి. కనుక ఇప్పుడు స్త్రీ మొండెము ఎవరితో కాలాలంటే శిరస్సుతో కాలాలి. ఆ మొండెమే వధువయ్యమ్మ. ఈ వధువు గతంలో ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. వాక్యం అర్థమవుతుందా? కనుక సంఘము క్రీస్తులో ఐక్యం అవడమే వివాహం. అందుకే ఆ యొక్క పరిపూర్ణ మానవ యొక్క స్వరూపంలో అక్కడ గ్యాప్ ఉంటుంది. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ. తర్వాత ఇంత ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ తర్వాత చిన్న ట్రయాంగిల్ ఉంటుంది, అదే తలరాయి. హల్లెలూయా. మనము ఆత్మలో ఎదుగుతూ ఎంతవరకు ఎదగాలంటే
శిరస వరకు ఎదగాలి. అప్పుడు నిన్ను చూసిన దేవుడు నీ ముందు ప్రత్యక్షం అవుతాడు, నీతో కలుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు బర్తిమయి పెట్టిన కేక, ఆ కేక అంటే ఏంటనుకుంటారా? అతని విశ్వాసపు కేక. దావీదు కుమారుడు అనగానే ఆయన ఆ మనసులో ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో ఆయన గ్రహించాడు. అందుకే తిరిగి నడిచి వచ్చాడు. ఈ మధ్యలో ఏం జరిగిందో తెలుసా? డిస్టర్బ్ చేయొద్దు, అరవద్దు. వీళ్ళు ఇలాగ అని కొద్ది వాల్యూమ్ పెంచేసేవాడు ఎవరు? బర్తిమయి. అసలు మనం మర్చిపోదు, నోరు మీరా అంటే ఇంకా గట్టిగా అరిచేసేవాడు. నువ్వు గట్టిగా అరవక్కర్లేదు, మీ హృదయమందు విశ్వసిస్తే చాలు, ప్రభువుకి తెలిసిపోదు. హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడే చెప్పుకున్నా కదా, 3-4 వస్త్రాలు ఉన్నాయి. అయినా ఆయనకి ఎలా తెలిసిందంటే చాలు, ఆ ప్రభావం ఆయనకి తెలిసిపోదు. దేవునికి స్తోత్రం. కనుక యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షణ పొందుతావు. దాని అర్థం ఏంటో తెలుసా? నీ విశ్వాసాన్ని చూసిన దేవుడు నీ ముందు ప్రత్యక్షం అవుతాడు. అబ్రహాముకు ఎలోహిముగా, ఎల్ షడాయిగా ఆయన ప్రత్యక్షం అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఎల్ అనగా ఒకటి, షడాయ్ అనగా రొమ్ములు. షడ్ అంటే ఒకటి, ఒక రొమ్ము. షడాయ్ అంటే రొమ్ములు. 2 స్థానములు కలిగిన వాడు ఎల్ షడాయ్. ఇప్పుడు దేవుడు యెహోవా ఆ అబ్రహాముకు తన స్థానముల ద్వారా పాలు ఇచ్చాడు. ఇది ప్రవక్త చెప్పిన మాట. ఇప్పుడు మనకిస్తున్నాడు పాలు, మనకి దేవుడు పాలు ఇస్తున్నాడు. ఆ పాలుతోనే మన ఆత్మ ఎదగాలి. అర్థమవుతుంది వాక్యం? ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడని చెప్పుకోవడం కాదు, కానీ దాన్ని రుజువు చేయాలి మనం. ఆయన అరణ్యములో ఎక్కడెట్టాడు ఆహారం? ఆయన 5 స్టార్ హోటల్లోనా? ఆయన హోటల్లో కూర్చోబెట్టి పెట్టలేదు భోజనం వాడికి. అరణ్యములో 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అరణ్యములో పోషించాడు. అది విశ్వాసం అంటే. దాన్ని నువ్వు నమ్మగలుగుతున్నావా? వినుట వలన విశ్వాసం కలిగిన అన్నాడు. ఈ తల్లి చెప్పిన మాటల వలన బర్తిమయికి విశ్వాసం వచ్చింది. ఈ రాత్రి ఈ బుద్ధి లేనోడు చెప్పడం వల్ల ఏమైనా మీకు విశ్వాసం వస్తుందా? ఆయన అరణ్యంలోనే ఆహారం ఇచ్చిన దేవుడు అయినప్పుడు, ఆయన సముద్రమునే పాయలుగా చేసిన దేవుడు అయినప్పుడు, ఆయనే సముద్రం మీద నడిచిన దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు అని నిశ్చయత నీకుంటే, నీకున్న రోగమైన, నీకున్న కష్టమైన, నీకున్న సమస్యమైన అది పోవలసిందే. ఎందుకంటే నీ ముందుండి ఆయన నీ విశ్వాసాన్ని చూసి నీ కార్యాన్ని చేస్తాడు. అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. దేవునికి స్తోత్రం. బైబిల్ ఎందుకు చదవాలి? తినొద్దు, తాగొద్దు, తిను, తాగు. తినాల్సింది చెప్తాడు దేవుడు, తినొద్దు అన్నది చెప్తాడు. చూడాల్సింది చెప్తాడు, చూడొద్దు అన్నది చెప్తాడు. చూడొద్దు అన్నది చూడకూడదు, చూడమన్నది చూడాలి. ఏం చూడాలి? నీ నేత్రాలతోటి వాక్యాన్ని చూడాలి. అర్థమవుతుందా? ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఏం చేయాలో చెప్తున్నాడు. మీరు బూతులైనను, ఓకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. అది ఎవరికి తగునంటే పరిశుద్ధులకు తగును ఇలా జీవించటం. పరిశుద్ధుల గుంపులో ఉన్నామా మనం? ఉంటే ఆమె చెప్పండి. వాక్యం చదువుటం మనకు అర్థం కాకపోతే దేవుడు ఒక గైడ్ కూడా ఇస్తాడు. ఆ గైడ్ ఏమి పాటర్ గారు. పాటర్ గారు కూడా అర్థం కాకపోతే ఇంకో గైడ్ని ఇచ్చాడు ఆయన, ప్రవక్తని. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. ఈ సహోదరి, ఈ సమరయ స్త్రీ పూర్వకాలం ఎలా ఉంది? చీకటి అయి ఉన్నది. చీకటిలో లేదు, ఆమె చీకటి. అవునా? అయితే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడైతే మీరేం చేశారు? ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందో తెలుసా? ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాడు. ఆ వెలుగును చీకటిని ఆయన ఏం చేశాడంటే వేరుపరిచాడు. ఇప్పుడు ఈమెలో ఉన్న చీకటిని ఆయన వేరు చేశాడు. ఎలా చేశాడు? ఆయనే వెలుగు. లైట్ అయితే ఇక్కడ ఉన్న చీకటి ఏమైపోద్ది? ఆయనే వెలుగు. ఆ వెలుగు ఆమెలోకి ప్రవేశించి ఆమెను తాకి ఆమెలో ఉన్న చీకటి గుణాన్ని అంతటిని కూడా తీసివేశాడు. ఆ స్త్రీ ఆ కొండను విడిచిపెట్టి, ఆ కొండ ఒక్కడ చాలండి ఆమె జీవితం చెప్పేయడానికి. ఆ కొండ ఒక్కడ చాలు. ఆమె చదువమ్మ యోహాను సువార్త 4వ అధ్యాయం. ఆమె ఆ కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఏం చేసింది? ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి
నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని ఆ మనిషిని చూడండి అని చెప్పి ఇప్పుడు ఆమె ఎవరిని చూపెడతా ఉంది? క్రీస్తుని చూపెడతాం. ఎప్పుడు చూపెట్టగలుగుతాం తెలుసా మన ప్రభువుని? మనమే చీకటై ఉంటే ఇంక వెలుగుని ఎక్కడ చూపెడతాం మనం? ఆయన వెలుగు మనలోకి వస్తే అప్పుడు చూపెట్టగలుగుతాం. అంతేనా? ఒకప్పుడు మీరు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో తెలుసా? ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. అదే అదే దానియేలు గ్రంథంలో ఉంది 12వ అధ్యాయంలో. ఈ మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశ మండలంలోని జ్యోతులు వరేవారు. అంతేనా? జ్యోతులని పోలి ప్రకాశిస్తున్నారు, నక్షత్రాలను వెలుగుతున్నారు. ఎవరి నక్షత్రాలు అంటే మనమే. హల్లెలూయా. ఎప్పుడు ఇలాగా లోకానికి యేసు ప్రభు గురించి చెప్తామంటే మన ముందు వెలుగవ్వాలి. అందుకే ఆయన నేను వెలుగై ఉన్న ప్రకారము మీరును వెలుగై ఉండుదురు. ఈ స్త్రీకి వెలుగు వచ్చింది కాబట్టి, ఈ చీకటి పోయింది కాబట్టి ఇప్పుడు ఊర్లోకి వెళ్ళి ధైర్యంగా చెప్పగలుగుతారు. ఏంటి? ఆమెను తిట్టిన వాళ్ళే, ఆమెను అవమానించిన వాళ్ళే, ఆమెను నిందించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం బోధిస్తుంది? ఇదే దేవుని కార్యం. హల్లెలూయా. ఇప్పుడు శరీరం చచ్చిపోయింది, కోరికలు చచ్చిపోయాయి, లోకం చచ్చిపోయింది. లోకం అనగా శరీరాశ, నేత్రాశ, జీవకూడము ఇవన్నీ చచ్చిపోయి ఇప్పుడు ఆత్మలు ఎదుగుతుంది. ఇవన్నీ ఎవరైనా ఆపగలరు? ఇప్పుడు ఆపుతారా? దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్న గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధ వలె నడుచుకొనుడి. 15వ వచనం, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నట్టు. దినాలు ఎటువంటి అంట? దినాలు చెడ్డవి కనుక ఏం చేయాలి? సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోవాలి. ఎటువంటి దినాల్లో మనం ఉన్నాం? మళ్ళీ చెప్పిన పాట, పాత పాట. ఏ దినాల్లో ఉన్నామంటే నావోహ దినాల్లో ఉన్నాం. ఏ దినాల్లో ఉన్నామంటే లోతు దినాల్లో ఉన్నాం. అప్పుడు ఏముంది ఏంటి అక్కడ? ఏముంది? బలత్కారం ఉంది. భూమి బలత్కారం చేత నింపబడింది. ఫోర్స్ఫుల్. మనకి ఇష్టం లేకపోయినా సరే ఇప్పుడు ఏం చేశారు? నిన్ను ఏం చేశారు? సర్వేలు చేశారు కదా. ఇప్పుడు నీకు ఇష్టం కూడా చేశారు అనుకున్నావా? నిన్ను అడగాల్సిన పని లేదు, ఓటీపీ చెప్తే చాలు. నీ గురించి ఏమి రాశారో కూడా నీకు తెలియదు. నీకు ఇష్టం ఉండి చేసావు. అది ఏంటిది? బలత్కారం. ఈ నావోహ దినాలేనా? లోతు దినాలేనా? తర్వాత 22వ వచనం, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరసయ్యున్నాడు. వింటున్నారా? వింటున్నారంటే ఆమెనంటారు. స్త్రీలారా ముగించేస్తాను. ఈ మాట చెప్పాలి. మరి కొత్త యవనస్తులు ఉన్నారు కదా, వెనకాల జంట ఉంది, ఆ పక్కన ఇక్కడో జంట ఉంది. వాళ్ళకైనా అనుకుంటున్నారా? మీకు కూడా ఏనండి. స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు. యావయా ఎప్పుడు చూసినా స్త్రీల గురించి చెప్తావేంటి అని అడగరా వెనకాల ఉన్నవాడు? ఎప్పుడు చూడు స్త్రీ అంటే సంఘం. నేను స్త్రీల గురించి మాట్లాడట్లేదు. ఆ సమరయ స్త్రీ గురించి చెప్పినా, ఆ రక్తస్రావ స్త్రీ గురించి చెప్పినా, ఇంకో స్త్రీ గురించి చెప్పినా, ఇంకో స్త్రీ గురించి చెప్పినా అది సంఘం అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏ సంఘానికి లేదా రక్తస్రావం? సంఘానికి లేదా సమస్య? సంఘానికి లేదా బాధ? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు. ఎందుకు అంత నొక్కి చెప్తున్నావయ్యా సొంత అని? అంటే రెంట్ కూడా ఉంటుంది అనమాట. రెంట పురుషుడు కూడా ఉంటాడు అనమాట. రెంట్ అంటే అద్దె పురుషుడు కూడా ఉంటాడు అనమాట. ఉంటాడా? వెరీ గుడ్. స్త్రీలారా మీ రెంట పురుషులు కాదు కానీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఈ తరం ఎలాంటి తరం? ఇందాక చెప్పుకున్నాం కదా, నావోహ దినాలు, లోతు దినాలు. సలహాలు ఎవరిని అడుగుతారంటే ఎవరిని అడుగుతారు? ఇదిగో ఆ సమరయ స్త్రీకి ఎంతమంది ఉన్నారు? ఆ నలుగురిలో ఎవరినో ఒకరిని అడుగుతారు. ఒకవేళ భర్త సలహా చెప్పినా నచ్చదు. భర్త సలహా ఒకవేళ చెప్పాడు అనుకో, నచ్చుతుందా? నచ్చదు. చాలే చెప్పావులే, పాత చింతకాయలాగా. ఎప్పుడు చూసినా అదే చెప్తావు. నేనేమో ఇప్పుడు అప్డేటెడ్, నేను ఇప్పుడు ఈ తరానికి చెందిన దాన్ని. నువ్వు పూర్వకాలంలాగా వంటింట్లో ఉండు, కుందేల్లాగా ఉండు, నక్కలాగా ఉండు, కుక్కలాగా ఉండు అంటే చాలదో. తెలుస్తుంది అనుకుంటున్నావా? చాలదో. నాకు 2 బెడ్రూములు కావాలి. పూర్వకాలంలో ఎవరైనా అడిగేవారు ఇలాగా?
2 బెడ్రూమ్లు. ఎందుకు కావాలి? 2. నువ్వు దాంట్లో, నేను దీంట్లో. ఎందుకంటే నేను అప్డేట్ అయ్యాను. నువ్వు చెప్తే అన్నో, నేను చెప్తే నువ్వు చెయ్యాలంతే. ఎందుకంటే ఎక్కువ చెప్పను, చాలామంది బాధపడుతున్నారు. కనుక స్త్రీలారా, మీరు ఎవరికి లోబడాలి? సొంత పురుషులకు. దేవునికి స్తోత్రం. ఎవడి సొంత పురుషుడు? అది. ఇదే లోకల విషయాలు చెప్తున్నానని బాధపడుతున్నాను అనుకోవద్దు. సంఘమే, స్త్రీ అంటే సంఘమే. హల్లెలూయా. మనకు సొంత పురుషుడు ఉన్నాడు, అద్దె పురుషుడు కూడా ఉన్నాడు. మన మనసు ఎప్పుడు ఎవడ మాట వింటామంటే ఆ అద్దె పురుషుడి మాట వింటాం. ఉదాహరణ కూడా చెప్పాలా? ఈ అవ్వమ్మ గారు ఎవరి మాట ఏంది? సొంత పురుషుడి మాట ఏందా? వెళ్ళు గొట్లకు లీడర్కి వెళ్ళు అంటే మీ పనులకు మీరు వెళ్ళిపోండి. మేమేం చేస్తామంటే, నాకు ఒకడు వస్తాడు, ఇప్పుడు టైం అయింది, గబగబా కాఫీ కాసి చల్లారిపోతుంది, గబగబా చల్లారిపోతే గమ్మును మింగేస్తాడు. వేడిగా ఉంటే టైం లేట్ అవుతుంది, ఈ లోపల వచ్చేస్తాడు. కనుక వచ్చేసాడు. ఎవరు వచ్చాడు? సర్పం వచ్చేసింది. సర్పం వచ్చేసి అంటుంది, ఇది నిజమా? కొత్త స్టోరీ మొదలెట్టాడు. సంవత్సరానికి ఒకసారి నువ్వు చీర కొనకొని ఆడు రోజు కొనేస్తాడు చీరలో. ఇదేంటి ఇలాంటి డ్రెస్ కట్టుకున్నా? నేనైతేనా నీకు ఎలాంటి డ్రెస్ కొనేవాడిని తెలుసా? నిజమా? అంటే నేను మోసపోయినా? నా నిర్ణయం తప్ప? ఏ నిర్ణయం? చూసింగ్ ద బ్రైడ్. ఏమని చెప్తాడు? వధువును ఎన్నుకొనుట. నేను ఎన్నుకున్న యాగం తప్ప. మెల్లమెల్లగా బోధ విన్నది ఏం చేసిందో తెలుసా? అక్కడి నుంచి మెల్లగా మాటల సంభాషణ సాగాలంటే ఏం చేయాలి? ఒక అడుగు వేయాలి. అలాగే అక్కడ తూము ఉంది, ఆ తూంగాడికి కూర్చొని మాట్లాడుకుందాం అన్నది. ఇంటి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు? తూంగాడికి తీసుకెళ్ళాడు. ప్రశాంతత, చీకటి. అర్థమవుతుందా? పండు ఏంటో చెప్తున్నాను అమ్మలారా. ఇంతకాలం పండు ఎక్కడుంది అన్నారు. ఇంకో పండు చూపెడతాను రండి. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళింది? తూముగాడికి తీసుకెళ్ళాడు. ఎవరు? సాతాను. ఇప్పుడు ఈమె మాటలకు ఆకర్షితులైపోయి ఫోన్ చేసింది. వచ్చేస్తున్నారు ఇంటికి. ఒక 5 నిమిషాలు లేట్గా రండిలే, పర్వాలేదు, నేను ఇంకా వండలేదు, కొంచెం లేట్ అయింది, ఆ ఉడికే లోపల రండి. ఈ లోపల ఈ తూంగాడా ఏం చేస్తాను? పాట పాడొస్తాను. వీడికి ఇంకా ధైర్యం వచ్చేద్ది. ఓహో, ఈవిడ సమర్థించుకుంటుంది కాబట్టి పర్వాలేదు, ఎవరికో తాగుతున్నాయి అనుకుంటున్నాను నేను మాటలు. అప్పుడు అట్టుకొచ్చాడు పండు. ఏం పండు కట్టుకొచ్చాడు తెలుసా? చదువమ్మా, చదువుతారా? గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేమనగా ఆగిపో. ఆయన గారు అట్టుకొచ్చిన పండు ఏంటో తెలుసా? మీ ఆయన అట్టుపండు ఎప్పుడు దొరికి, అమలాపురంలో దొరికి అట్టుపళ్ళు, బొబ్బాసి పళ్ళు, మామిడి పళ్ళు, ఇవే అట్టుకొస్తాడు. నేనేం అట్టుకొచ్చానో తెలుసా? శారత్వం అనే పండు. నువ్వు చూసి ఉండవు, అమెజాన్లో ఆర్డర్ చేసింది. చూస్తావా ఈ పండు ఎలా ఉంటుందో? చూస్తావా? ఒక్కసారి చూడని చెయ్యేశాడు. ఏం చేశాడు? చెయ్యేశాడు. నిలబడి నిద్రవుతున్నా నిలబడి ఎందుకు వేసుకున్నా? ఈ చెయ్యగానే ఒక కొత్త స్పర్శ. ఏం స్పర్శ అది? సొంత స్పర్శ కాదు, ఇది పరాయి స్పర్శ. ఏది బాగుంది ఇప్పుడు? కొత్త స్పర్శ. ఇప్పుడు దీనికి అట్రాక్ట్ అయింది ఈమె. ఎప్పుడైతే ఇంకా గట్టిగా పట్టుకోమంటుంది, మేడ మీద వేశాడు. వాక్యం చెప్తున్నాను, దేవుని యొక్క ఆత్మాభిషేకం. ఏమేశాడు ఇప్పుడు? ఎంత దగ్గర అయిందో చూడండి. అప్పుడు ఆమె వేసింది చెయ్య. ఎందుకంటే ఇప్పుడు ఈయన వదిలిపెట్టలేకపోతుంది. వీళ్ళిద్దరూ కలిసి అలా కోటు కట్టుకెళ్ళిపోయారు. ఇదే పండు. అవ్వగారు తిన్న పండు ఏంటో తెలుసా? చారత్వం. దేవుని నామానికి మహిమ కలుగు. ఒక్కళ్ళలో కార్యం జరిగితే నాకు ఆనందమే. ఒక్క ఆత్మ రక్షించితే చాలు, దేవుడు 10,000 ప్రపంచం నా అకౌంట్ లేదు. సరిపోద్దా? నిద్ర అట్టట్లేదు. ఇప్పుడు ఆడు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయాడు, కోటు కట్టింది అలాగా ఎర్రందరిన కంటే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈవిడికి నిద్ర అట్టట్లేదు. వింటున్నారా? అతడు గాడు ఏమి చేశాడు ఇప్పుడు ఆమె తన భర్త మీద ప్రయోగిస్తుంది. ఏంటి ఎప్పుడు లేదు? ఏంటి వేళ?
ఇందులోనే ఉంది అసలైన విషయం. నీకు నేర్పుతారని భర్తగా నేర్పింది ఆమె. మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు స్త్రీలను ఎందుకు ప్రసంగించొద్దు అన్నాడు ఎవరు? పౌలు గారు. ఈ కార్యాన్ని, ఈ జారత్వం అనే కార్యాన్ని అవ్వమ్మ గారు ఆదాముకు నేర్పింది. ఇప్పుడు ఈయన ఉండలేకపోతున్నాడు. ఇప్పుడు ఇంకా పట్టుకుంటున్నాడు. రా పైకి లేకు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? నేను అప్డేటెడ్ కదా, నువ్వు పాత చింతకాయ, నేను అప్డేటెడ్. నీకేంటో నేను చెప్తాను. రా ఇలా రా, పట్టుకోనండి, పట్టుకో. ఇలాగా నివృత్తిలోకి మనోడు లైట్ ఆర్పేశాడు. ఎవరు? ఆదాము. నీకు అర్థమైందా? ఒకేసారి ఇద్దరితో కలిసి, ఒకేసారి ఇద్దరు గర్భంలో ఉన్నారు. అందుకే కయ్యను సర్ప సంతానం. ఎవడు చెప్తాడయ్యా? నీ పాట చెప్తాడా? ఈ మర్మం ఎవడు చెప్తాడు? 7వ దూత. శరీర కార్యములు. అందుకే అన్నాడు, దానికి ఆధారంగా మీకు వాక్యం చెప్తాను. మీరు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. అంటే నీ గురించి నేను తెలుసుకోవాలంటే నీ ఫలాలను చూసి. అంటే నువ్వు కాయలు కాస్తున్నావా? ఏంటి అర్థం? యేసుప్రభు అన్నారు కదా ఈ మాట, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారంటే ఆయన చేసే క్రియలే ఫలముతో. ఇప్పుడు ఆదికాండం ఎలా రాయబడింది అర్థమైంది. ఇప్పుడు అది ఒక మర్మగర్భంగా రాయబడింది. దాని మర్మాన్ని విప్పివాడెవడు? ఆ అధికారం ఎవరికి ఇచ్చాడు? 7వ దూత. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైంది ఆది పాపం అంటే ఏంటో. ద ఒరిజినల్ సిన్. మీ దగ్గర ఉంటే వర్తమానాలు చదవండి. కనుక మొదటి పాపములో పడినది స్త్రీ. అంతేనా? తిమోతిలో ఉంటుంది. మొదట అపరాధంలో పడింది ఎవరంట? స్త్రీ. అందుకని పురుషుని మీద అధికారము చేయడానికి ఇంకేం తెలదుండా? ఎవరు? అందుకే లోకంలో సాగుతుంది. ఆడపెత్తలు ఒకటికి ఎక్కదని ఎందుకుంది? ఎత్తదేంటి? ఖచ్చితంగా అది వాక్యమే. కనుక స్త్రీ ఎక్కడ ఉండాలో తెలుసా? ఎందుకు అటుగా ఎక్కవంటే నువ్వు మొండాలివి. స్వతంత్రంగా ఆలోచించే ఆలోచన నీకు లేదు. నీ శిరస్సు ఎవరో తెలుసా? నీ పురుషుడు. దేవునికి స్తోత్రం. ఈ సంఘం అనే స్త్రీ అనే మొండరికి శిరస్సు ఎవరో తెలుసా? క్రీస్తు. నువ్వు ఎవరిని ఆలోచించాలో తెలుసా? ప్రభు దగ్గర నువ్వు ఆలోచన. నా సమస్య, నా రోగము, నా కష్టము, దీనికి పరిష్కారం ఏంటి నాయన అని ప్రార్థనలో ప్రభు నువ్వు సలహా కోరినప్పుడు ఆయన ఏంటో తెలుసా? ఆలోచనకర్త. నీకు ఆలోచన చెప్తాడు, నీకు సొల్యూషన్ ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక స్త్రీలారా, ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు. ప్రభువునకు వలె అంటే అర్థం ఏంటి? ప్రభువుకి ఎలా లోబడ్డారో అది. అలాగే నువ్వు ఎంత విధేయురాలుగా నువ్వు ఉన్నావో అదే విధంగా భర్త కూడా లోబడు. దేవునికి స్తోత్రం. ఆడు మొండోడైనా, ఏలుముద్రగాడైనా, ఇంకోటైనా ఏం చేయాలి తెలుసా? లోబడి ఉండాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ యవనస్తుల కోసం. మరి ఈ కొంచెం మాటలు చెప్పకపోయినా మరి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి టెంట్ వేశారు, కుర్చీలు వేశారు, మనకి టీలు కాఫీలు ఇస్తారు. వాళ్ళ కోసం 2 మొక్కలు చెప్పాలి కదా, అంతేనా? వాళ్ళని ఆధారం చేసుకుని మిమ్మల్ని కూడా ఏకేయాలి కదా నేను. దేవునికి స్తోత్రం. కనుక క్రీస్తు సంఘమునకు శిరసయ్యున్నలావిన పురుషుడు భార్యకు శిరసయ్యున్నాడు. ఇది ఎప్పుడు చెప్పాలంటే పెళ్లిలో చెప్పాలి, కానీ సమయం లేదు, అందుకని వదిలేశారు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. మన శరీరానికి ప్రొటెక్ట్ ఎవరు? క్రీస్తా. నీ శరీరానికి ప్రొటెక్టర్ క్రీస్తు అయినప్పుడు ముస్లిం మీద ఎందుకు కనబడుతున్నావు? క్రీమ్ కొనుక్కోవడానికి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? నీ శరీరాన్ని పోషించేవాడు, సంరక్షించేవాడు, నీకు మేకప్ వేసేవాడు ఆయన. ప్రొటెక్టర్. సెంటిమెంట్ బాధలు ఎలాగ. దేవునికి స్తోత్రం. కనుక చదువమ్మా. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ
తమ పురుషులకు ఎన్ని విషయాల్లో లోబడాలి, ఎన్ని విషయాల్లో లోబడకూడదు వింటారా? ఎన్ని విషయాల్లో లోబడాలి? ఒక 5 విషయాల్లో లోబడండి, ఓ 2 విషయాల్లో వద్దన్నాడా? ప్రతి విషయంలోను. అంతేనా? మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుడు నోట నుండి వచ్చి కొన్ని విషయాలలోనే లోబడమన్నాడా? ప్రతి మాట వలన జీవించడం ఎలా అన్నాడు? అలాగే అన్ని విషయాల్లో తమ పురుషులకు లోబడవలేను. ఇందాకన్నా కదా, నమ్ముట నీ వలన అయితే అన్నాడు కదా. నీ వలన అయితే ప్రార్థన చేయి, నీ వైపు వస్తాడు, అప్పుడు నీ కోరికను అతడు తీరుస్తాడు. అర్థం అవట్లేదా? అది చెయ్యమ్మా. అది చేయకుండా ఏం చేస్తామంటే ఇంక నీకు నాకు ససిపడదు. కానీ లోబడితే ఎలా ఉంటుంది ఆశీర్వాదం చూద్దాం. చదువమ్మా, అది ముగించేసుకుందాం. పురుషులారా, ఇప్పుడు పురుషులు వచ్చారండి, వచ్చారు. ఒక్క 2 నిమిషాలు ఉంటారా మరి? పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. నువ్వు ఖచ్చితంగా ప్రేమిస్తే ఆవిడ ఖచ్చితంగా లోబడుతుంది. అంతేనా? 2 సమానం. ఇక్కడ ఏంటి 2 సమానం? నీలోంచి వచ్చిందే కదా. కనుక నీ బాధ్యత దేవుడు ఏమిచ్చాడు నీకంటే ప్రేమించు, అంతే. అప్పుడు ప్రేమించినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు లోబడుతుంది. లింక్ అర్థమైందా? అర్థం అనుకున్నట్టు చూస్తున్నారు తెల్ల మొక్కలు వేసుకొని. పోనీ మీకు అర్థం అవ్వని పర్లేదు, ఇటు తిరుగుతాను. ఏం చేయాలంట చెప్పండి? ఏం చేయాలంట? ప్రేమించాలి. భార్య ఏం చేయాలి? లోబడాలి. మరి కొత్త పాట చెప్తున్నావా? అది ఏనండి, కొంచెం చెవి పెట్టుకుని రండి అమ్మా. ఇవాళ మీటింగ్ అని చాలా మంది విన్నారండో, చెవులు పెట్టుకుని అందుకే వచ్చాయి. మన బుధవారం మీటింగ్ అని చెప్పిరా, గ్రూపులో పెట్టినా చూడాలేదు, వినాలేదు. హల్లెలూయా, జరిగింది కార్యం. కనుక నేను చెప్పేది ఏంటంటే, భర్తలు చేయాల్సిన పని ఏంటంటే వారి ధర్మాన్ని వారు కొనసాగించినప్పుడు దేవుడే కార్యం చేస్తాడు. అందుకే ఏమన్నాడంటే, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, భార్యలారా మీ భర్తలకు. ఏ భర్తలకు? ఏ భర్తలకి? సొంత భర్త. దేవునికి స్తోత్రం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించు, అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. హల్లెలూయా. ఈ విధానంలో మనం వెళితే సమస్యలు ఉండవు. అవునండి. ఏ విధానంలో వెళ్ళాలి? ఈ విధానంలో వెళ్ళాలి. వాక్య విధానంలో వెళ్తే కుటుంబంలో సమస్యలు రావు. అది ఒప్పుకున్నా చెప్పకున్నా ఏం ఉండవే బాబు అన్నావే అనుకో, ఏం జరుగుతుంది చూడు ఒకసారి. హల్లెలూయా. దేవుడిచ్చిన ధర్మం ఇది. నీకు ఇష్టం లేకపోయినా ప్రేమించమన్నాడు కాబట్టి, అంతేనా? హల్లెలూయా. దేవుని వాక్యం అలా ఉంటుంది కనుక. ఎందుకంటే దేవుడు మనల్ని అలా ప్రేమించాడు. ఇది చెప్పే ముందు ఆయన ఏమన్నాడంటే, ప్రభువునకు వలె అన్నాడు. ఆయన కూడా నీవు అంద వికారంగా ఉన్నా, కులం తక్కువ దాని అయినా అలా అంటాను ఏమనుకోదు, అంతేనా? మనం కులం తక్కువ వాడు అయినా, డబ్బు లేని వాడు అయినా, మనం రోడ్డు మీదకి వెళ్తే మనల్ని ఏమని పిలుస్తారు? ఎరా ఒరే అంటారా? కానీ ప్రభు అలాగంటలా. అందరికీ ప్రభు అయినా ఆయనే మనల్ని ఎరా ఒరే అంటలేదు. కానీ నా కుమారుడా ఏమన్నాడు ఆయన? నా కుమారుడా. అందుకే సంఘంలో పిలుపులు ఏమంటా తెలుసా? బ్రదర్ ఏమంటావు? బ్రదర్ అంటావా? ఇంకేమైనా పిలుపులు ఉంటాయా? సహోదరులు. ప్రభు అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? మెట్టుకు సహోదరులారా. మనమంతా ఎవరో సహోదరు. నువ్వు ఏ కొలవడమైనా సరే, నువ్వు సంఘంలో చేరు, నువ్వు ఒకే శరీరం, క్రీస్తు శరీరం, నువ్వు ఒక భాగం అయ్యావు. హల్లెలూయా.
మీరంతా క్రీస్తు శరీరంలో అవయవాలేనా? అయితే ఆయన గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. కొండ ఏంటి ఇప్పుడు చెప్పండి, ఏంటి కొండ ఇది? ఏ పండు తింది కొండ? ఈవేళ అర్థమైందా? వెరీ గుడ్, నీకు వెరీ గుడ్. కనుక ఏడవ దూత యొక్క విలువ ఇప్పుడు అర్థమైందా మీకు? ఇలాంటి మర్మాలు ఎన్నో ఉన్నాయి గ్రంథం. ప్రవక్త చెప్తాడు, ఎందుకంటే ప్రవక్త దేవుని కన్నయ్య ఉన్నాడు. ప్రవక్త ఏమై ఉన్నాడు? దేవుని కన్నయ్య ఉన్నాడు. యెషయా ఎవరు? దేవుని ప్రవక్త. ఆయన ఎంత దూరం చూశాడో తెలుసా? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను. ఒక అమ్మాయి గర్భవతి అనలేదు, లేకపోతే ఒక ఆడది గర్భవతి అనలేదు, కానీ కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను అన్నాడు. ఎప్పుడు? ఈయన పుట్టేసరికి ఆయన చచ్చిపోయాడు. ఎవరు? యెషయా గారు. యేసుప్రభు వారి కన్యక మరియా గర్భంలో పుట్టాడు. అది ప్రవక్త వాల్యూ. అర్థమవుతుందా? నేను మొన్న చెప్పాను కదా, తన కుమారుడు బిల్లిపాలు అన్నాడు, అయ్యా ఇదిగో ఈ పెద్ద బిల్డింగ్ ఎవరెవరు కట్టారు, ఇక్కడ శిలాపాలకం ఉంది అంటాడు. మర్చిపోయినప్పుడే ఆయన తన కుమారుడు చెప్తున్నాడు, నువ్వు చూస్తున్నావే ఈ బిల్డింగ్లు, వన్ డే అప్పుడు నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒకవేళ నువ్వు ఉంటే చూస్తావు స్వరశాపలు ఇస్తాయన్న. అది ప్రవక్త అంటే. నూనె బుడ్డి అట్టుకొచ్చేసి గ్రౌండ్లో మీటింగ్ పెట్టేసినట్టు ప్రతి వాడు ప్రవక్త కాదు. అర్థమవుతుందా? ఆడే నమ్ముదాం మనం, అవునా? ఆడి దగ్గరకే పరిగెడతాం. ఈ మధ్య ఇటు వెళ్ళిపోతున్నాయి ఒక కార్లు వాహనాలు అని అనద్దు. అర్థమవుతుందా? అంటే నీకు చూస్తేనే మన నమ్ముతావా? నువ్వు చూస్తేనే నమ్ముతావా? యోహాను ప్రవక్తనా? యోహాను ప్రవక్తనా? ఎప్పుడు తెలుసు నీకు యోహాను ప్రవక్తన సంగతి? ఆయన పుట్టినప్పుడు. కానీ ఆయన గురించి ముందు ప్రవచనం ఉందా? యోహాను పుడతాడని ఎక్కడన్నా ఉందేంటి? బైబిల్ చదివిన వాళ్ళు చెప్పండి, యోహాను పుడతాడు అని ఉందా? అరణ్యములో కేకవేయు ఒక శబ్దం అన్నాడు. ఆయన యోహానా? నమ్మవా? మరి ఈయన నమ్మడానికి ఏంటి? ఈయన గురించి కూడా రాయబడింది కదా, ఏమని? మలాకి 4:5-6 యెహోవా నియమించిన ఆ మహాభయంకరమైన దినం రాకముందు నేను ప్రవక్త అయిన ఏలియాని మీ వద్దకు పంపించాను. ఏలియా వస్తాడంట. అంతేనా? ఆయన మొన్న చెప్పాను మీకు ఈ వివరం, ఏలియా ఎలాగయ్యాడు. ఆయన ఏలియా 450 మంది ప్రవక్తలను ఆ కరిమేలు పర్వతం తీసుకొచ్చాడు. రండి తేల్చేసుకుందాం ఇవ్వాలన్నాడు. తేల్చేసాడా లేదా? నరికేశాడు అంతే మొత్తం అందరిని. రక్తం ఏరులై పారింది. అది ఏలియా. మన ఏలియా ఎక్కడికి వచ్చాడో తెలుసా? బొంబాయి వచ్చాడు. బొంబాయి వచ్చి అంటున్నాడు, ఇదిగో ఈ గుడ్డు వారికి మీరు కళ్ళు తేగలిగినట్లయితే, తెప్పించగలిగినట్లయితే నేను మీకు దాసుడిని. లేదా నేను గనక ప్రార్థన చేసి ఈ బిడ్డకు కళ్ళు నేను రప్పించగలిగితే మీరందరూ నమ్ముకుంటారా నా దేవుణ్ణి? ఆయన ముందు అడిగాడు. అంతేకాదు కానీ అక్కడ కూర్చున్న పెద్ద డాక్టర్లు, ఎండీలు, ఎంబీబీఎస్లు, ఎఫ్ఆర్సీఎస్లు అందరూ ఉన్నారు. అయ్యగారు ఇదిగో ఈయన చూడండి, ఒకసారి టెస్ట్ చేసి కళ్ళు ఏమైనా వస్తాయేమో చూడండి అన్నాడు. ఎక్కడ? ఇండియా దేశంలో సవాల్ చేశాడు ఆయన, అమెరికాలో కాదు. ఆ సభకు ఎంతమంది వచ్చారో తెలుసా? అన్ని మతస్థులు వచ్చారు భారతదేశంలో ఉన్న. ఇది రికార్డు, అబద్ధం కాదు, రికార్డు ఇది. ఇప్పుడు ఇంకా బతికే ఉన్నారు ఆ సభలకు వెళ్ళిన. దేవునికి స్తోత్రం. డాక్టర్ సర్టిఫికేట్ చేశారు అక్కడే. చెప్పాను కదా, ఆయన విమానం దిగగానే ఏమన్నాడు? నా దేవుని యొక్క శక్తిని చూపిస్తాను, మీరు చూడాలనుకుంటే సభలకు రండి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక వాళ్ళందరూ సర్టిఫై చేశారు. ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రవక్త నేత్రం చూస్తా ఉంది. ఆడు ఎక్కడ పుట్టాడో ఎప్పుడు పుట్టాడో కూడా చెప్తున్నాడు. నీవు పుట్టినప్పటి నుంచి కూడా నువ్వు గుడ్డోడు కాదు. నీకు సూర్య నమస్కారం చేయడం అంటే చాలా ఇష్టం. పొద్దున్నే తడి సావలు కట్టుకొని ఏం చేస్తావు? లెంపలు వేసుకుంటావు కదా. పొద్దునే ఏమవుతాయి తెలుసా? అతి నీలలోహిత కిరణాలు వస్తాయి. కనుక ఈ అతి నీళ్ళకి లేవతు కిరణాలు తీక్షణంగా చూసావు కాబట్టి ఇది కళ్ళు ఏమైపోయాయి? పోయాయి. నువ్వు పుట్టినప్పటి నుంచి గుడ్డోడు కాదట్లే, కాదు గుండె ఆగిపోయింది. ఏమన్నా ఇంటి పక్క కూడా ఈ విషయం చెప్తా, అమెరికా నుంచి వచ్చాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును. ఇదిగో నా యేసుక్రీస్తు నామములో నీ కళ్ళు తెరవబడును. ఏలియానయ్యా, ఏలియానేనా? దేవునికి స్తోత్రం. ఆయన కరిమేలు పర్వతం మీద ఛాలెంజ్ చేస్తే ఈయన ఇక్కడ
బొంబాయిలో ఛాలెంజ్ చేశాడు. ఇది ఏలి ఆత్మతో వచ్చాడు. ఇప్పుడు ఇది ఏలి ఆత్మ అనొచ్చా? అది ఆయనకి ఏలే పేరు ఉండొచ్చు. ఇది ఏలి ఆత్మ. ఇదే 7వ దూత. పరలోకానికి వెళ్ళే మార్గం ఏంటో తెలుసా? ఎవడైనా ఆయన చేయట్టుకునే వెళ్ళాలి. ఎందుకంటే మర్మాలు ఇప్పే యోగ్యత, అర్హత దేవుడు ఎవరికి ఇచ్చాడో తెలుసా? ఆయనకే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ ముద్రలు ఎక్కడికి పడో తెలుసా? సన్సెట్ పర్వతం. అది వర్తమానం తెలుసు, చదివేవాడు తెలుస్తుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును. లేచి నిలబడదు ఒక్క నిమిషం. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. నా రక్షణను కొనేను ఆ కల్వరి వృక్షము పైనే. నా రక్షణను కొనేను ఆ కల్వరి వృక్షము పైనే. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. నా రక్షణను కొనేను ఆ కల్వరి వృక్షము పైనే. నా రక్షణను కొనేను ఆ కల్వరి వృక్షము పైనే.